అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ఈరోజు వాగ్దానము యెహోషువ గ్రంథంలో నుండి 1వ అధ్యాయము 9వ వచన భాగం. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియుకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ దినపు వాగ్దానము మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తుందని నేను తలంచుచున్నాను. ఎందుకంటే ఈ రోజున నిద్ర నుంచి లేవగానే ప్రతి మనిషికి ఎన్నో భయాలు, ఎన్నో ఆందోళనలు మనిషిని కలవరపరుస్తూ ఉంటాయి. అయితే ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం, బిడ్డ, నువ్వు భయపడకు. నువ్వు భయపడవలసినటువంటి పని లేదు, జడియవలసినటువంటి పని లేదు. ఎందుకంటే నీవు నడుచు మార్గం అంతటిలో కూడా నేను నీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ధైర్యముగా మీరు ఈరోజు పనిని ప్రారంభించండి. దేవుడు ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటాడు, మీకు సహాయకుడుగా ఉంటాడు. యెహోషువ నాకు ఎవరు తోడున్నారు, నేను ఎలాగా ఈ ఇశ్రాయేలు ప్రజలను నేను నడిపించగలను అని తన హృదయంలో కలవరము చెందుతున్నప్పుడు తన ఎదుట ఉంచబడినటువంటి ఆ యుద్ధాలు, ఆ ప్రయాణాలు, ఇవన్నీ ఆ వ్యక్తిని, అనగా భక్తుడైనటువంటి యెహోషువను కలవరపరుస్తూ ఉండగా తాను ఎలాగా అని అనుకున్నప్పుడు దేవుని యొక్క స్వరము యెహోషువకు వినబడింది. నా కుమారుడా, నువ్వు భయపడకు, జడియకు. నీవు నడుచు మార్గమంతటిలో నేను నీకు తోడై ఉంటాను అని వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు యెహోషువను నడిపించడం మొదలుపెట్టాడు. ఈరోజు దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు. మీరు భయపడవలసిన పని లేదు. ధైర్యముగా ముందుకు సాగండి. దేవుడు మీరు వేసే ప్రతి అడుగులో ఆయన ఎంతో గొప్ప సహాయాన్ని చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ధైర్యముగా ముందుకు సాగిపోండి. మీరు ఏ పని చేసినా, మీరు ఎక్కడికి వెళ్ళినా జీవము కలిగిన దేవునిని విడిచిపెట్టక నిత్యము ఆయనను మీ హృదయంలో, మీ తలంపులలో ధ్యానం చేస్తూ ముందుకు సాగినట్లయితే ఆయన ఎప్పుడూ ఎన్నడూ చెయ్యి విడిచిపెట్టడు. మనము ఆయనకు వ్యతిరేకముగా ప్రవర్తించినంతసేపు ఆయన మనకు నిత్యము తోడుగానే ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, ఈ మాటలు శ్రద్ధగా మీరు ఆలకిస్తున్నారని నేను భావిస్తున్నాను. మరి దేవుని యొక్క చిత్తానికి లోబడి ఆయన మార్గములో నడుచు మీకు ప్రతి దినము జయము, విజయము ప్రాప్తిస్తుంది. దేవుని సహాయము మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడు అయిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, నాయన, మరి ఆన్లైన్లో అనేక మంది ప్రజలు ఈ యొక్క వాగ్దానాన్ని వింటూ అనేక మంది ఈ వాగ్దానం ద్వారా పొందుకోబోయే ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఉండగా ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో నీవు తోడుగా ఉండండి. వారికి ఉన్నటువంటి భయాలు, ఆందోళనలు, చింతలు యావత్తును తీసివేసి వారిని బహుధైర్యపరిచి మీరే వారికి తోడుగా ఉండమని, ఈ దిన ప్రయాణమంతా వారికి మీరు సహాయకుడిగా ఉండమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఇట్లు మీ సహోదరుడు బలే క్రిస్టఫర్. గాడ్ బ్లెస్ యూ.